ఏమంటున్నాడు చూడండి, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం పౌలు భక్తుడు సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏంటట? భయముతో వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎలా కొనసాగించాలట? రక్షింపబడ్డం కరెక్టే, ఏర్పరచబడ్డం కరెక్టే, దేవుడి చేత ఎన్నుకోబడ్డం కరెక్టే. కానీ ఇక్కడి నుంచి మనం రక్షణ ఎలా కొనసాగించాలట? భయముతో వణుకుతో మన జీవితాన్ని ప్రభుతో పాటు ప్రయాణం చేస్తూ గడుపుతూ ముందుకెళ్ళాలని ఇక్కడ లేఖన వాళ్ళు సెలవిస్తుంది. ఎందుకు? ఇంకా కిందికి చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకు అంటే ఇష్టపడాలన్నా, మీరు ఒక కార్యం చేయాలి అన్నా తన దయా సంకల్పము నెరవేర్చుటకై. ఎందుకంటే అది మీరు ఒకటి ఇష్టపడాలి. అది ఎందుకు? ఒక కార్యం చేయాలి. ఎందుకు? చదవండి, వాక్యం చదవండి, ఏమని చెప్తుంది? మీరు ఏదన్నా ఇష్టపడినా, ఏదన్నా ఒక కార్యం చేయాలన్నా ఎందుకోసం చేయాలట? ఆయన చిత్తాన్ని, హల్లెలూయా, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు మాత్రమే చేయాలి. చదవండి, ఆ మాట చదవండి. మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనముల మధ్య నిరపరాధులను చూసారా? మీరు కూడా ఆ యొక్క అర్ఘలాయు వంటి, హేరోదు వంటి భయంకరమైన లోకము మధ్యలో మీరు ఎలాంటి వారుగా ఉంటున్నారట? నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా దేవుని కుమారులు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా.